లడ్డూ వ్యవహారంలో మీ వైఖరేంటి? సిట్‌నే కొనసాగించాలా? కేంద్ర దర్యాప్తు అవసరమా? అక్టోబర్ 3 నాటికి స్పష్టత ఇవ్వండి. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం. దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలి. అంటే సుప్రీంకోర్టులో పిల్లేశారు కదా! పిల్ అంటున్నా. కేసు నడుస్తుంది కదా! తిరుమల లడ్డు గురించి. దాని గురించి నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఏమైనా మీకేమన్నా ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అవి దొరికినట్టు? ఇన్ కేస్ దొరికితే అవి ప్రజల ముందు ఎందుకు పెట్టాలి అన్నట్టు మాట్లాడింది కోర్టు. ఇంకా విచారణ అయితే జరుగుతుంది గానీ, ఇంకా అది జడ్జిమెంట్ అయితే పూర్తిగా అవ్వలేదు. కాకపోతే కోర్ట్ అడిగిందంటే ఫుల్ డీటెయిల్స్ నాకు సబ్మిట్ చేయండి అని చెప్పింది. అదే ఎప్పటికంటే అక్టోబర్ 3 నాటికి స్పష్టత ఇవ్వండి అని చెప్పింది. అదే చెప్తుంటే అది విచారణ పూర్తి కాకుండానే మీడియా ముందు సీఎం మాట్లాడడం ఏంటి? సుప్రీం ధర్మాసనం. అంటే ఇంకా ఉందో లేదో అని తెలియకుండానే ఫుల్‌గా మాట్లాడటం దేనికి అన్నట్టు మాట్లాడారు. తిరుపతి లడ్డు అవి అప అప అపవిత్రమైన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్థాయిలో దర్యాప్తు అవసరమా? లేదా అన్న విషయంపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది. వచ్చే గురువారం నాటికి కేంద్రం తన వైఖరిని తెలియజేయాలని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి లేదా సీబీఐ నేతృత్వంలో విచారణ జరిపించాలని, కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమైనందున అందరికీ నిజం తెలియాలంటూ సుప్రీంకోర్టు 5 వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డితో పాటు చరిత్రకారుడు డాక్టర్ విక్రమ్ సంవత్, ఆధ్యాత్మిక ఉపన్యాసకుడు దువ్వన్ శ్రీధర్ కలిపి దాఖలు చేసిన మరో పిటిషన్ సోమవారం జస్టిస్ బీఆర్ గవయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే ఆ 3 పిటిషన్లతో పాటు తన పిటిషన్ను సైతం కలిసి విచారించాలని సురేష్ చవంకె తరపున సీనియర్ న్యాయవాది సోనియా మాథుర్ను కోరారు. స్వతంత్ర సంస్థతో దర్యాప్తును ఆయన కోరుతున్నారు. సురేష్ చవంకె విజ్ఞప్తి మేరకు ధర్మాసనం 4 పిటిషన్లను కలిపి విచారించింది. సుబ్రహ్మణ్య స్వామి తరపున సీనియర్ న్యాయవాది రాజశేఖర్ రావు, వైవి సుబ్బారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సురేష్ చావంకె తరపున సీనియర్ న్యాయవాది సోనియా మాథుర్, ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, టీటీడీ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా హాజరయ్యారు. ఈ పిటిషన్ మొత్తం ప్రపంచంలో నివసించే కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసేదని, ఎంతోమంది మనోభావాలకు సంబంధించిందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అంటే ఇది కొంచెం సెంటిమెంటల్‌గా ఉంది కావున సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కొంచెం అందరికీ దీన్నైనా రాజకీయం నుంచి దూరంగా ఉన్నట్లు చెప్పింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంపై బహిరంగ ప్రకటనలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని సూచించింది. ఏమనంటే సెన్సిటివ్ ఇష్యూ కదా! ఈ సెన్సిటివ్ ఇష్యూ చెప్పేటప్పుడు మీడియా ముందు ఎందుకు చెప్పాలి అన్నట్లుగా సుప్రీంకోర్టు అయితే మాట్లాడింది. దేవుళ్ళకును రాజకీయాలకు దూరంగా ఉంచాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదంగా అందించే లడ్డూల తయారీ కల్తీ నెయ్యి వాడినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగంగా ఆరోపణలు చేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కేసు విచారణలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి ఇలాంటి ప్రకటనలు చేయాల్సిన అవసరం ఏమున్నదని ప్రశ్నించింది. పరీక్షలు జరిపిన తర్వాత నెయ్యిని తిరస్కరించినట్లుగా ప్రయోగశాలలో నివేదికలు కూడా అదే విషయాన్ని ప్రాథమికంగా నిర్ధారించాయని న్యాయస్థానం గుర్తు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ప్రకటన ప్రకారం కల్తీ నెయ్యిని ఏనాడూ ఉపయోగించలేదని కొన్ని పత్రికలు నివేదించాయని ధర్మాసనం స్పష్టం చేసింది. మీరు రాజ్యాంగబద్ధమైన పదవిని నిర్వహిస్తున్నప్పుడు దేవుళ్ళను రాజకీయాలకు దూరంగా ఉంచాలని మేము ఆశిస్తున్నామని జస్టిస్ గవయ్ అన్నారు. 2 ట్యాంకర్లను ఎన్డీడీబీకి పంపాం. సిద్ధార్థ్ లూథ్రా, టీటీడీ తరపున వాదించిన సిద్ధార్థ్ లూథ్రా జూన్లో పంపిణీ చేసిన నెయ్యి, అలాగే జూలై 4 వరకు అదే కంపెనీ సరఫరా చేసిన నెయ్యిని పరీక్షలకు పంపలేదని తెలిపారు. జూలై 6, 12 తేదీల్లో 2 ట్యాంకర్లలో కంపెనీ పంపిన నెయ్యిని ఎన్డీడీబీకి పరీక్షల కోసం పంపినట్లు ఆయన వివరించారు. ఈ నమూనాల ప్రకారం నెయ్యి కల్తీ అయినట్లు తెలిసిందన్నారు. జూన్లోనూ జూలై 4 వరకు సరఫరా చేసిన నెయ్యిని లడ్డూల తయారీకి ఉపయోగించినట్టు ఆయన తెలిపారు.
ఉపయోగించినట్టు ఆయన తెలిపారు. ఈ అంశంపై దర్యాప్తు తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడిందని, ఈ మేరకు సెప్టెంబర్ 25న దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. దర్యాప్తు జరుగుతున్న క్రమంలో రాజ్యాంగ హోదాలో ఉన్న సీఎం ప్రకటన చేయడం మంచిది కాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌నే కొనసాగించాలా? లేదా కేంద్ర దర్యాప్తు అవసరమా అనేది సాలిసిటర్ జనరల్ గురువారం లోపు తమకు తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. అదే రోజుకు కేసు విచారణను కల్తీపై సీబీఐ దర్యాప్తు చేయాలి. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై సోమవారం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చంపపెట్టులాంటిదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం అన్నారు. అత్యున్నత న్యాయస్థానం సూచన మేరకు కూటమి ప్రభుత్వం లడ్డూ కల్తీ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ రబ్బర్ స్టాంపు లాంటిదన్నారు. ఈ అంశాన్ని సీబీఐకి అప్పగిస్తేనే లడ్డూ కల్తీపై లోతైన దర్యాప్తు జరుగుతుందని షర్మిల ఎక్స్లో అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆందోళనలో ఉన్న కోట్లాది మంది భక్తులకు నిజాలు తెలుస్తాయని చెప్పారు. కల్తీ ఎలా జరిగిందో, ఎక్కడ జరిగిందో, పాల్పడ్డ దొంగలెవరో, తక్కువ ధరకే కాంట్రాక్ట్ ఇవ్వడం వెనుక కారణం ఏంటో వంటి వివరాలన్నీ సీబీఐ దర్యాప్తుతోనే బయటకొస్తాయని చెప్పారు. నిందితులెవరైనా కఠిన శిక్షలు పడాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా లడ్డూ వివాదంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి చంపపెట్టు అని తిరుపతి ఎంపీ, వైసీపీ నేత గురుమూర్తి అన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. లడ్డూ అంశంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో లేదా సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లడ్డూపై వాస్తవాలు చెప్పండి. కోర్టులపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దు. వాటిని తక్కువ చేసేలా మాట్లాడొద్దు. పార్టీ నేతలకు టీడీపీ ఆదేశం. సీఎం చంద్రబాబు స్వామి భక్తుడు. కల్తీ జరిగిందని ల్యాబ్ నిర్ధారించాకే స్పందించారు. వాస్తవాలు తేల్చడానికి సిట్ వేశారు. తిరుమల పవిత్రతపై రాజీ పడం టీడీపీ నాయకులకు స్పష్టీకరణ. తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో తమ నేతలకు తెలుగుదేశం పార్టీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో వాస్తవాలు చెప్పండి కానీ కోర్టులపై ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది. పార్టీ అధికార ప్రతినిధులు, ఇతర నేతలకు ఇక్కడ కేంద్ర కార్యాలయంలో నిర్దిష్టంగా కొన్ని సూచనలు చేసింది. కోర్టు వ్యాఖ్యలపై నేరుగా విమర్శలు చేయొద్దు. అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది కదా. కోర్టులను తక్కువ చేసేలా మాట్లాడొద్దు. న్యాయమూర్తులు ఎవరు, ఎందరు సభ్యుల ధర్మాసనం అనే అంశాల జోలికి పోవద్దు. ప్రజలకు వివరణ ఇవ్వండి. అంతే తప్ప కోర్టులను విమర్శించే ప్రయత్నం చేయవద్దు అని పేర్కొన్నట్లు సమాచారం. తిరుమల ఆలయానికి సరఫరా అయ్యే నెయ్యిలో కల్తీ జరిగిందని ఒక ప్రతిష్టాత్మక ల్యాబ్ నిర్ధారించిన తర్వాతే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు తప్ప ముందుగానే ఎటువంటి విమర్శ చేయలేదన్న అంశాన్ని టీవీలో చర్చలు, ఇతర వేదికలపై ప్రస్తావించాలని నాయకత్వం సూచించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత పార్టీ నేతల స్పందన ఎలా ఉండాలన్న దానిపై పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతల మధ్య చర్చ జరిగింది. తిరుమలకు ఒక కంపెనీ నుంచి 8 ట్యాంకర్ల నెయ్యి వచ్చింది. అందులో 4 ట్యాంకర్ల నెయ్యి వాడారు. అనుమానం రావడంతో మరో 4 ట్యాంకర్ల నుంచి నమూనాలను తీసి ప్రతిష్టాత్మకమైన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు (NDDB) ల్యాబ్కు పంపారు. కల్తీ జరిగిందని ఆ ల్యాబ్ నిర్ధారించిన తర్వాత ఆ 4 ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపారు. ఇంత పెద్ద అంశంలో మౌనంగా ఉండటం మంచిది కాదన్న భావంతో బాధ్యతగా ముఖ్యమంత్రి ప్రజలకు వాస్తవాలు చెప్పారు. బయటకు చెప్పకుండా దాచిపెట్టి ఉంటే అది మరో తప్పయ్యేది. అంటే ఆయన ఏదో ట్రాన్స్పరెన్సీ కోసం అండ్ అకౌంటబిలిటీ కోసం చెప్పారు తప్పించి వేరే ఉద్దేశం లేదని చెప్పారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి బయట పెట్టారు. విషయం తెలిసాక కూడా దాన్ని రహస్యంగా ఉంచి అది మరో రకంగా బయటకు వచ్చి ఉంటే ప్రభుత్వం అప్రతిష్ట పాలయ్యేది. అంటే ఏదైనా తర్వాత ఇంకోలాగా యూటర్న్ తీసుకుంటుందని ఆయన ముందే ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఈ విధంగా ఉంది తిరుమలలో అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతే తప్పించి వేరే ఉద్దేశం అయితే కాదు. ఎవరి మీద బురద జల్లాలని కాదు, వేరేది ఏది కాదు. NDDB ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కోర్టుకు వెళ్ళింది. కోర్టు వాళ్ళు ఏంటంటే అంత తొందరపడ్డారు ఎందుకు, మీడియా ముందు అంత సెన్సిటివ్ ఇష్యూ కదా, అది మీడియా ముందు ఎందుకు చెప్పారని చెప్పి కోర్టు అయితే చెప్పింది. విషయం తెలిసాక కూడా దాన్ని రహస్యంగా ఉంచి అది మరో రకంగా బయటకు వచ్చుంటే ప్రభుత్వం అప్రతిష్ట పాలయ్యేది. ఆ తప్పును బయట పెట్టడంతో పాటు దానికి ప్రక్షాళనగా ఏం చేయాలో కూడా ముఖ్యమంత్రి చేశారు. వాస్తవాలన్నీ తేల్చడానికి సిట్ ఏర్పాటు చేశారు అని ఒక నేత పేర్కొన్నారు. వ్యక్తిగతంగా చంద్రబాబు వెంకటేశ్వర స్వామి భక్తుడని, ఆవేదనతో ఆయన కల్తీ విషయం బయట
పెట్టారని మరో నాయకుడు అన్నారు. ముఖ్యమంత్రి తాను మాట్లాడిన రోజు కేవలం కల్తీ జరిగిందని చెప్పలేదు. తర్వాతే తీసుకున్న జాగ్రత్తలు, ఇప్పుడు నాణ్యత ఎలా ఉందో కూడా చెప్పి భక్తులు, ప్రజల్లో ఉన్న అభద్రతను పోగొట్టే ప్రయత్నం చేశారు. కోట్ల మంది భక్తుల విశ్వాసాలను, మనోభావాలను కాపాడే ప్రయత్నం చేశారు. తిరుమల పవిత్రత విషయంలో కూటమి ప్రభుత్వం ఏనాడు రాజీ పడలేదు, రాజకీయం చేయడానికి ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వం పూర్తిగా ఆలయ నిబంధనలకు, మత విశ్వాసాలకు, ఆగమ సంప్రదాయాలకు కట్టుబడి ఉంది. వాస్తవాలు మాత్రమే మాట్లాడుతుంది, ఆచితూచి వ్యవహరిస్తుంది, తప్పుని ఎత్తి చూపుతుంది. అదే సమయంలో ఆ తప్పు దిద్దడానికి ఏం చర్యలు తీసుకుంటుందో కూడా చెబుతుంది. బాధ్యత కలిగిన ప్రభుత్వంగా వ్యవహరిస్తుందని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. చూద్దాం. ముందస్తు బెయిల్ మంజూరు చేయండి. హైకోర్టులో ఏఆర్ ఫుడ్స్ ఎండి పిటిషన్. తిరుమల లడ్డు ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఆరోపణలతో టీటీడీ మేనేజర్ ప్రొక్యూర్మెంట్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తిరుపతి ఈస్ట్ పోలీసు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ రాజశేఖరన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టుతో పాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ చట్ట నిబంధనలకు అనుగుణంగా నెయ్యి శాంపిల్ సేకరణ, విశ్లేషణ జరగలేదని తెలిపారు. నెయ్యి కల్తీ ఆరోపణలపై నా నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండానే కేసు పెట్టడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఎఫ్ఐఆర్లో నాపై మోపిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు నాకు వర్తించవు. రాజకీయ కారణాలతో కేసు పెట్టారు. నన్ను అరెస్ట్ చేస్తే పూడ్చుకోలేని నష్టం జరుగుతుంది. దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. ముందస్తు బెయిల్ మంజూరుకు కోర్టు ఎలాంటి షరతులు విధించినా కట్టుబడి ఉంటాను. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ముందస్తు బెయిల్ ఇవ్వండి అని రాజశేఖరన్ పిటిషన్లో కోరారు.